ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నవంబర్ 10వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 10వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు ఎంతో చక్కటి అదృష్టయోగం ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా రాబడి అనేది ఉంటుంది. వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో ముందుకు వెళ్ళడం, చక్కగా వృద్ధిని సాధించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రానున్నాయండి. మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో బాగా రాణించే అవకాశం మీకు కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక నిబద్ధతతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన మీలో ఉంటుంది. అదే మీ విజయ రహస్యంగా కూడా ఉంటుందండి. ఏ చేస్తున్నా కూడా పురోగతి అనేది ఎక్కువగా ఉంటుంది. అన్ని వృత్తుల వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ముఖ్యంగా దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందండి. మీరు దైవాన్ని ఎక్కువగా నమ్మడం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు పాల్గొనడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీ బంధుమిత్రులను కలవడం కానీ, స్నేహితుల యొక్క రాక కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే లభిస్తుందండి. కుటుంబ సభ్యులు మీరు చేసే ఏ పనికైనా కూడా వారి యొక్క మద్దతును తెలియచేయడం, వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు మీకు అందించడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పని కూడా మీరు ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఈరోజు మీకు కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా లభిస్తుంది. ఒత్తిడి లేని వాతావరణంలో రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇక ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆరోగ్య పరిస్థితులు కూడా అన్నీ మీకు అనుకూలంగా ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కటి విజయాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కాసింత విశ్రాంతి సమయాన్ని గడపడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఈరోజు అనుకూలమైన శుభ సమయంగా మీకు ఉంటుందండి. ఉత్తమ నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో ఆచితూచి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ఆశించినంత ప్రతిఫలాన్ని అన్ని విషయాలలో కూడా పొందగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే వేసే ప్రతి అడుగును కూడా జాగ్రత్తగా వేసుకోగలుగుతారు. ఏ పని చేస్తున్నా కూడా ఏది తప్పుదారిలో వెళ్లకుండా, ఏ పని చేసినా కూడా ఒక మంచి వైపుకే వెళ్ళాలి అనే ఆలోచన మీ మనసు నిండా ఉంటుంది. అదే విధంగా మీరు మంచి మార్గంలో వెళ్ళటం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అది మీ సత్ప్రవర్తన వలన, మీ యొక్క మాట తీరు వలన, మీరు అందరినీ అభిమానించే విధానం వలన మీరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక గుర్తింపును అందరి మనసుల్లో కూడా సంపాదించుకోగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీ భవిష్యత్తు కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అది కూడా కుటుంబ సభ్యులతో చర్చించి మీకు ఏదైతే మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కొంతవరకు చర్చించి సలహాలు, సంప్రదింపులు తీసుకొని మీ భవిష్యత్తు అవసరాలకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం, మీకు ఆ విధంగా మీకు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ప్రణాళికలను వేసుకోవటం కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ప్రతి విషయంలోనూ కూడా పునరాలోచన చేసుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తారు. అన్ని విధాలుగా కూడా మీకు ఈ రోజైతే ఎంతో యోగదాయకంగా, శుభప్రదంగా ఉంటుందండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారండి. ప్రశాంతంగా అన్ని విషయాలలోనూ ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ఇక ఈ రాశిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ యొక్క ఏదైతే విదేశీ విద్య కోసం కానీ, తరగతి గదిలో పరీక్షల కోసం కానీ, పోటీ పరీక్షల కోసం కానీ మీరు ఏ రాయబోతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకొని మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తుల
విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పనిభారము, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులను ఎంతో సునాయాసంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. చక్కటి సంతోషంగా మీ యొక్క ఎవరైతే మీ స్నేహితులు కానీ మీ యొక్క సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు సమయానికి మీకు అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెడుతున్నారో అటువంటి విషయంలో కూడా మీరు చక్కగా ప్రతి అడుగును ఆచితూచి వేసుకోగలుగుతారు. అందువలన మీరు కోరుకునే విధంగా సమయానికి మీ పెట్టుబడి తాలూకా లాభాలను పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో లాభాలను పొందగలుగుతారు. వ్యాపారంలో ఇంకా ముందుకు వెళ్ళాలి, పోటీని ఇవ్వాలి అనే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అదే విధంగా మీరు ముందుకు వెళ్ళి మీరు మరింత సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారం చేసేవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింత లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా వ్యాపార విస్తరణ కోసం అన్ని అవకాశాలను ముందుకు తీసుకురాగలుగుతారు. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటినన్నిటినీ కూడా ఒక కార్యరూపంలో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉన్నత స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ధనాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో కాసింత విరామం అనేది మీకు లభిస్తుందండి. చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాన్ని పొందగలుగుతారు. మానసికంగా సంతోషాన్ని అయితే పొందగలుగుతారు. చక్కటి విరామ సమయాన్ని పొందగలుగుతారు. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగస్తులైన మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో దానిలో ఎటువంటి పనిభారము కానీ లేకుండా ఒత్తిడి లేకుండా మీ పనులను ఎంతో సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణకు మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందుకి లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ యొక్క ఆలోచన ఉంటుంది. చక్కటి లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. వారి యొక్క ప్రేమానురాగాలతో మీరు ఈరోజు సంతోషంగా గడపగలుగుతారండి. మీ మధ్య కాసింత విశ్రాంతి సమయం అనేది లభిస్తుంది. మీ యొక్క భాగస్వామి కోసం మీరు ఏదైనా బహుమతులను కొనుగోలు చేయటం కానీ వారికి ఇష్టమైన పనులు చేయటం కానీ మీ మధ్య మరింత సంతోషాన్ని అయితే ఏర్పరిచేలాగా ఉండబోతుందండి. వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు.
ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. మీకు చక్కటి శుభ ఫలితాలైతే వస్తాయి. ఎవరైతే ఇక ఈ రాశిలో రాజకీయ వ్యవహారంలో ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాలు మీ యొక్క పాత్ర ఏదైతే ఉందో అందరి మనస్సుల్లోనూ మీ మీద ఉండే అభిప్రాయాన్ని ఇంకా రెట్టింపు చేసే విధంగా ఉంటుంది. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయగలుగుతారు. అన్ని నిర్ణయాలను కూడా ఎంతో ఆలోచించి పునరాలోచనతో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరి శ్రేయస్సు కోసము ఒక ప్రణాళికాబద్ధంగా మీ ఆలోచన తీరును, మీ వ్యవహార శైలి ఉంటుందండి. అది కూడా మీకు అందరి మనసుల్లోనూ గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి లేదా స్థిర చరాస్తుల విషయాలలో కోర్టు వ్యవహారాలు లావాదేవీలతో సతమతమవుతున్నారు. అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా మీకు ఏదైనా మార్పు రావటం కానీ, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావటం కానీ, లేదా మీరు కోరుకునే విధంగా మధ్యవర్తుల ద్వారా మీరు ఊరటనిచ్చే విధంగా మీకు ఫలితాలు రావటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలమైతే కలిసి వస్తుంది. ఒత్తిడి లేకుండా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడుపుకోగలుగుతారండి. ప్రతి పనిని కూడా ఎంతో సజావుగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికి చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల విజయాలను పొందగలుగుతారండి. ప్రశాంతమైన చిత్తంతో మీరు ప్రతి పనిని కూడా చేయగలుగుతారు. ప్రణాళికబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్ల మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని కూడా మీరు పొందగలుగుతారండి. ఇక ఈ రాశి వారికి ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.